కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ అనే 6 హామీలను ఇచ్చింది. ఇందులో ప్రధానమైన హామీలు తల్లికి వందనం, అదేవిధంగా నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకి ఉద్యోగాలు అనేసి అన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి వస్తుందా లేదా అనే విషయంపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు చంద్రబాబు నాయుడు, ఇవన్నీ వస్తుంది. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? కూటమి ప్రభుత్వం గత 2024 ఎన్నికల ముందు నిరుద్యోగుల యొక్క ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చారు. ఏదైతే ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు నిరుద్యోగ భృతి, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ ఒక్క సంవత్సరం పరిపాలన చూసుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు రాలేదు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం వాళ్ళక్క మీడియాలో వాళ్ళు చెప్పుకుంటడం తప్ప ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నేరుగా స్కిల్ సెన్సస్ చేస్తామని ఒక హామీ అమలు చేశాడు. కానీ అది ఇంతవరకు ఏ విద్యార్థికి కానీ ఏ యువతకు కానీ ఒక్కరికి కూడా స్కిల్ సెన్సస్ చేసిన పాపాన పోలేదు. వీళ్ళు కేవలం వాళ్ళ యొక్క ప్రచార ఆర్భాటాల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారే తప్ప ఇక్కడ నిరుద్యోగ యువతని పట్టించుకునే పాపాలు లేదు. ఈరోజు చూసుకుంటే మనం దాదాపు 300 కోట్ల రూపాయలు ఒక్క యోగా ప్రోగ్రామ్కి ఖర్చు పెట్టారు. అదే 300 కోట్ల రూపాయలు దాదాపు ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి, ప్రతి ఒక్క పరిశోధక విద్యార్థికి కానీ వాళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు. సో దీన్ని వీళ్ళు ఈ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ఇకనైనా నెక్స్ట్ మంత్ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే యూనివర్సిటీల్లో ఖచ్చితంగా విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని తీవ్ర పోరాటాలకి మేము పిలుపునిస్తామని తెలియజేస్తున్నాం. రైట్. ఈ కుటుంబ ప్రభుత్వంలో అసలు ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎవరికి ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ఉద్యోగాలు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, వీళ్ళు ముగ్గురికే ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఈ యువత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపించలేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వస్తానే యువత భవిష్యత్తుని అంధకారంగా మార్చేసింది. నేను ఒకటే చెప్తున్నా, మీరు అధికారంలోకి వస్తానే మేము నెలకి 3,000 రూపాయలు ఇస్తాము, లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు యువతను మోసం చేసి లక్షలాది ఓట్లని ఈరోజు వేయించుకొని ఈరోజు యువతను ఏ విధంగా మోసం చేశారని నేను సూటిగా అడుగుతున్నా. మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఏమాత్రం దాన్ని అసలు పట్టించుకోకపోవడం, చలనం లేకపోవడం ఇది చాలా బాధాకరం. మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క కుటుంబానికి మీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈరోజు నాగబాబు గారికి మీరు ఇచ్చుకుంటే పదవులు ఉద్యోగాలు ఇచ్చుకుంటే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా యువత ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అన్నీ కూడా విడుదల చేయాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున యువత అంతా కూడా కలిసి దీని యొక్క పెద్ద ఉద్యమం కూడా ముందుకు తీసుకొని పోయేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈరోజు ఇదొకటే కాదు, నిరుద్యోగ ఒకటే కాదు, ఈరోజు విద్యార్థులకి విద్యా దీవెన పడలేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదు. ఇవన్నీ కూడా కేవలము ఏదైతే మొన్న వచ్చిన డబ్బుల్లో పోలవరం కానీ అమరావతికి వచ్చిన డబ్బుల్లో మేము ఇట్ట సర్దుతాము అట్ట సర్దుతాము అంటాడు. కానీ ఆ డబ్బులు ఈ విధంగా నిన్న జరిగిన యోగా దాంట్లో 300 కోట్లు ఖర్చు పెట్టాడు, అనవసరంగా ఖర్చు పెట్టాడు. కానీ మాత్రం ప్రజలకు ఉపయోగపడేదానికి మాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, ఏ పథకం కూడా అమలు చేయలేదు. ఊరికినే 6 హామీలు ఇచ్చారు, కానీ అందరిని కూడా మోసం చేసే కార్యక్రమంలో ఈరోజు కూటమి ప్రభుత్వం నడుచుకుంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు తక్షణమే ఈడిపోయిన ఎడల మేము జరగబోయే స్థానిక ఎన్నికల్లో మేము యువతంతా కూడా కలిసి మొత్తం కూడా మిమ్మల్ని ఓడించే కార్యక్రమం చేస్తామని మేము సూటిగా హెచ్చరిస్తున్నా. ఈ కూటమి ప్రభుత్వంలో యోగాంధ్రాకి 300 కోట్లు కేటాయించారు. అయితే ఈ యోగాంధ్రాకి కేటాయించిన సొమ్ముని నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా, ఎందుకని మీరు నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు? అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగ కల్పన చేశారా లేదా అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న. చంద్రబాబు నాయుడు గెలుస్తానే 3,000 అని చెప్పాడు నిరుద్యోగులకి, అది ఇవ్వలేదు. అది ఇస్తే మేము ఏమన్నా కోచింగ్ ఫీజు కానీ లేకపోతే ఇంకేదన్నా చేసుకుంటాము, దాన్ని భిన్న రిలీజ్ చేసి యూత్కి అంతా ఏదో ఒకటి సహాయం చేసేట్టుగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము, డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాము. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు, అన్ని ఐటీ కంపెనీలు తెస్తామన్నారు, అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు, ఏది చేయలేదు. ఈసారన్నా ఏదో చొరవ తీసుకొని మన ఆంధ్రాకి ఐటీ కంపెనీలన్నా తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ కుటుంబ ప్రభుత్వంలో నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉండి ఈ ఐటీ కంపెనీస్ కూడా తెస్తాము, మేము ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి మేము ఉద్యోగాలు కూడా కల్పిస్తామనేసి అన్నారు. అయితే ఇవన్నీ కూడా చేయలేదనేసి అని చెప్పేసి విద్యార్థులు ఇప్పటికే వాళ్ళు ఎంతో
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఇక్కడ మరికొంతమంది మెగా డిఎస్సి కూడా అన్నారు. ఆ డిఎస్సి అనేది రిలీజ్ అయిందా, వచ్చిందా, ఇచ్చారా లేదా? రిలీజ్ అయిందే కానీ అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే 10,000 పైచిలుకులు ఉద్యోగాలు ఇచ్చినారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దానిలో కలిపి ఇచ్చినారు. కానీ మెగా డిఎస్ అని చెప్పి నిరుద్యోగుల్ని కాలాప్స్ చేసి ఒక్కొక్కరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చెట్ల కింద చదువుకుంటూ కోచింగ్ ఫీజులు కట్టుకుంటూ రెంట్ కట్టుకుంటుంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు లెక్క చేయకుండా వేలకు ఫీజులు కోచింగ్ సెంటర్కి కడుతున్నారే కానీ మెగా డిఎస్సి ఉత్త నాటకము 20,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 16,000 ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పటికే. కాబట్టి నిరుద్యోగులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఒకసారిగా మీరందరూ ఆలోచించుకోవాలని చూస్తున్నాను. ఈ నిరుద్యోగ భృతి అసలు రాట్లా 12 ఇప్పటికీ సంవత్సరం అయింది. సంవత్సరానికి 36,000 ఇప్పటికీ అందల. ఈ 36,000 ఎంత తక్షణమే డిమాండ్ చేయమని మేము నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. ఇదే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకి నిరుద్యోగ భృతి అనేది అసలు పడుతుందా లేదా అనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ యూనివర్సిటీలోనే చదువుతున్నారా? ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి అనేది వస్తుందా మీకు? రావడం లేదు అసలు. గత ప్రభుత్వంతో పోలిస్తే అసలు ఏం సరిగ్గా లేదు. అంటే ఇప్పుడు ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఆ ఉద్యోగాలు అని ఉద్యోగ కల్పన అనేది ఇప్పటివరకు నోటిఫికేషన్ ఏదైనా వచ్చిందా? ఒకటైనా వచ్చినట్టయితే ఎక్కడ మాట్లాడలేదు, రాలేదని అనుకుంటున్నాం. మరి చెప్తారు వచ్చిందనేసి, కానీ ఎక్కడ రావట్లేదు. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎవరిని అడిగినా చెప్తారు గత ప్రభుత్వమే చాలా బాగుంది. ఉద్యోగం ఏదన్నా సరే ఏ కంపేర్ చేసినా గత ప్రభుత్వమే బాగుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయన ఈ సచివాలయ సెక్రటరీలని ఉద్యోగాలు అనేటివి ఉద్యోగ కల్పన చేశారు. నిరుద్యోగులకి ఈ ఉద్యోగాలు అనేవి కల్పించారు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో అసలు ఉద్యోగాలు అనేవి వస్తున్నాయన్న? కూటమి ప్రభుత్వంలో ఏమంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన గవర్నమెంట్లో వచ్చిన కంపెనీలనే మళ్ళీ తిప్పి ఈసారి మేము అదే తెచ్చాము. ఈ గవర్నమెంట్లో ఆ కంపెనీలే సేమ్ అదే కంపెనీలనే ఈ గవర్నమెంట్లో తెచ్చి అదే అని చెప్తున్నారు. లాస్ట్ టైంలో గ్రీన్ కోకో కంపెనీ అదొక వేస్ట్ కంపెనీ అని చెప్పారు. కానీ ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, అది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్తున్నారు. అలాగే సేమ్ లాస్ట్ గవర్నమెంట్లో తెచ్చిన కంపెనీలన్నీ గ్రీన్ సమిట్ అని చెప్పి తెచ్చారు. చాలా గవర్నమెంటు రిలయన్స్ చాలా కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలే ఇప్పుడు అన్నీ అవే తెచ్చి ఇవే తెచ్చామని చెప్తున్నారు. ఈ గవర్నమెంట్లో మంచి ఐటీ కంపెనీలు తెస్తే ప్రజలకి యూత్కి చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మరి నిరుద్యోగ భృతి అనేది వస్తుందన్న? లేదండి, రాలేదు, ఇంతవరకు రాలేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, 3 సిలిండర్లు అన్నారు, 6 పథకాలు అవి ఏమీ రావడం లేదు. మొన్న ఒకటేదో రిలీజ్ చేసి అన్నారు, అది ఎంతమందికి వచ్చిందో మాకు తెలియదు కరెక్ట్గా. మరి నేను సూపర్ 6 ఇచ్చేస్తాను, ఈ సూపర్ 6 పైన ఎవరైనా మాట్లాడితే 4 మందం అనేసి కూడా చంద్రబాబు నాయుడు అనటం జరిగింది. వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడతారన్న, అవన్నీ మనం పట్టించుకోకూడదు. 4 మంది అంటారు, వాళ్ళు ఏమన్నా అంటారు. ఇంతవరకు ఈ సంవత్సరం పైన అయిపోతుంది. 6 పథకాలు అన్నారు, ఇది వరకు ఒక పథకం, అది కూడా ఎంతమందికి వచ్చిందో ఏమనేది కరెక్ట్గా తెలియదు. అది మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో పథకాలు అమలు చేశారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 ఇయర్స్ వచ్చి కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా ప్రతి ఒక్క పథకము ఇంతవరకు ఏ గవర్నమెంట్, నాకు తెలిసి ఏ గవర్నమెంట్ మన ఇండియాలోనే ఏ స్టేట్లోనే జరగని డెవలప్మెంట్ ఇక్కడ చేశారు. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి చేసినంత ఇది కానీ ఎవరు ఎక్కడ ఏం చేయలేదు. మన స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు. కరోనా టైంలో బెస్ట్ చేశారని. ఫస్ట్ సీఎం, ఇంతవరకు ఎవరు చేయలేదు, కానీ ఆయన బాగా చేశారు. నాకు తెలిసి చంద్రబాబు ఉంటే కూడా అలా చేస్తుండలేరని నేను అనుకుంటున్నాను. మరి ఈసారి ఎలాంటి లీడర్ అయితే మీరు కావాలనుకుంటారు? అంటే యువత అంతా కూడా ఎటువంటి లీడర్ మీరు కావాలనేసి కోరుకుంటున్నారు? యువత, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకునేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. నెక్స్ట్ వచ్చేది 2029లో కూడా వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డే వస్తారు, ఇది కన్ఫర్మ్. రైట్. కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు అనేసి అన్నారు, అయితే ఆ ఉద్యోగాలు అనేవి రాలేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు, అది రాలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయి అంటే ఒక నారా కుటుంబానికి, కొన్నిదెల కుటుంబానికి మాత్రమే. అయితే నిరుద్యోగులకు మాత్రం నిరాశ ఎదురైంది ఈ కూటమి ప్రభుత్వంలో. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సచివాలయ వ్యవస్థను పెట్టి సచివాలయ సెక్రటరీని నియమించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమలు చేసి వారికి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేరువ చేశారు. కనుకే మాకు వచ్చే రానున్న ఈ 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటామనేసి కూడా యువత అంతా కూడా చెప్తున్నారు.